నెక్స్ట్ ఇలా సీదా వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పి బ్లౌజ్ని ఇంకో స్టిచ్ అయితే కరెక్ట్గా వేసుకోవాలండి. ఎందుకంటే అది పైపింగ్ కరెక్ట్ లెవెల్గా రావడానికి అనమాట. అటేపు నుంచి వేస్తే ఒక చోట లావు సన్నం అలా పడుతుంది కదా, ఇలాగ రివర్స్ తిప్పి కూడా ఒక కుట్టు అయితే స్టిచ్ చేస్తానండి నేను. ఇది స్ట్రైట్ పీస్తో కాబట్టి మధ్య మధ్యలో ఖర్చులు పెట్టుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్స్ ఇవ్వాలన్నమాట. అక్కడక్కడ కట్స్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా, లేకపోతే రాదండి నీట్గా ఫినిషింగ్. అలాగే నాకు వీడియోలో క్లిప్స్ ఎలా యాడ్ చేయాలో తెలియదు. అంటే 2 వీడియోల కింద తీసి యాడ్ చేస్తారు కదా, నాకైతే అలా రాదండి ఇంకా. అందుకనే నేను 2 వీడియోల కింద పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి సెకండ్. ఇట్లా కట్లు ఇచ్చుకోవాలి. అలాగని మళ్ళీ కుట్టు మీద పడకూడదు, అది కత్తెర కట్స్ ఇచ్చుకుంటా రావాలన్నమాట. అప్పుడే మూల తిరిగే దగ్గర అది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మొత్తం ఇట్లా కట్స్ ఇచ్చేయాలండి. కింద క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని సింగిల్ పైపింగ్ అన్న చేసుకోవచ్చు, డబల్ ఫోల్డింగ్తో అన్న పైపింగ్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అంటే చూడండి, డైరెక్ట్ ఇట్లా సింగిల్ పైపింగ్ ఇలా ఇచ్చేసి తర్వాత మిగిలిన క్లాత్ను ఫోల్డ్ చేసి అన్న కుట్టచ్చు, లేదా ఇలా డబల్ స్టిచ్చింగ్ లాగా ఒక కుట్టు అయితే వేసేసి తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేయొచ్చండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి అలాగ చేయొచ్చు. నేనైతే డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా చేస్తున్నానండి. అంటే ఫస్ట్ ఇటు చివరికి బ్లౌజ్ ఏప్ కాకుండా ఇటు మన రైట్ సైడ్ హ్యాండ్ ఏప్కి క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి కుట్టుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసి ఇట్లా పైపింగ్ మళ్ళీ ఇంకో కుట్టేస్తే ఇలా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇంకొన్ని ఇంత సన్నగా అయితే వస్తుంది. మనకి ఎంత సన్నగా కావాలంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఇదంతా కట్ చేసుకొని ఇంకో ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటే పైపింగ్ అయితే సూపర్ ఉంటుందండి. థ్రెడ్ లేకుండా కూడా సన్నగా చేసుకోవచ్చు దీన్ని. ఓకేనండి, ఇంత అయితే వస్తుంది వెడల్పు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే.